హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లెర్నింగ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తోటి మీ ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు ఎక్స్పైరీ డే ఫ్రెండ్స్. సో జాన్యువరి కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు లాస్ట్ థర్స్డే కాబట్టి ఈరోజు ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. సో మార్కెట్లో హ్యూజ్ వాలటిలిటీ అనమాట అండి. సో ఎక్స్ట్రా మామూలుగా చాలా ఎక్కువ వాలటిలిటీ అనేది మనం ఎక్స్ట్రీమ్ వాలటిలిటీ మార్కెట్లో చూడడం జరిగింది అనమాట. యాక్చువల్గా మార్కెట్స్ యుఎస్ ఫెడరల్ ఈవెంట్ ఏదైతే ఉందో అది అయిపోవడం జరిగింది అనమాట అండి. సో మనం డిస్కస్ చేసినట్టుగా యుఎస్ ఫెడరల్ దే డిక్లేర్డ్ అంటే మార్చి నెల నుంచి సో దే వాంట్ ఇంక్రీజ్ అనమాట. ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ అనేది మార్చి నుంచి ఉంటుందని చెప్పారన్నమాట అండి. సో అదేవిధంగా బాండ్ పర్చేజ్ ఏదైతే వాళ్ళు చేస్తున్నారో అది క్లోజ్ అయిపోతుంది అనమాట అండి. సో దే విల్ స్టాప్ బయింగ్ బాండ్స్ అనమాట. ఓకే, సో తర్వాత సో మార్చి నుంచి ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. సో అయితే న్యూస్ వచ్చిన తర్వాత గ్లోబల్ మార్కెట్స్ రియాక్షన్ కొంచెం నెగిటివ్గానే ఉందన్నమాట అండి. తర్వాత గ్రాడ్యువల్గా కొంచెం బాటమ్ అవుట్ అయినాయి మార్కెట్స్. సో తర్వాత పాజిటివ్ అవ్వడం జరిగిందనమాట. లైక్ డవ్ ఫ్యూచర్స్ కానివ్వండి, సో అదేవిధంగా యూరోపియన్ డాక్స్ కానివ్వండి, సో అవి పాజిటివ్లోకి నెగిటివ్ నుంచి పాజిటివ్లో ఎక్స్ట్రీమ్ నెగిటివ్ నుంచి పాజిటివ్కి రావడం జరిగింది డ్యూరింగ్ ద మార్కెట్ అవర్స్ అనమాట అండి. సేమ్ అక్కడ మనకి సెంటిమెంట్ సో నిఫ్టీలో కూడా అదే కనిపించింది అనమాట అండి. హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవ్వడం జరిగింది మనం. సో ఓకే, మీరు చూస్తే కనుక 17,260 ఓకే, అండ్ 17,000 అంటే మోర్ దాన్ 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవ్వడం జరిగింది. సో తర్వాత అక్కడి నుంచి ఇంకా ఫాల్ వచ్చింది, బట్ వి షేప్ రికవర్ అనేది రావడం జరిగింది. సో 12:30 తర్వాత ఎప్పుడైతే గ్లోబల్గా ఏదైతే క్యూస్ ఇంప్రూవ్ అవుతూ వచ్చాయో, గ్లోబల్ సెంటిమెంట్ స్లోగా ఆ మార్కెట్స్ గ్లోబల్ ఫ్యూచర్స్ రికవర్ అవ్వడం మొదలుపెట్టినప్పుడు మన మార్కెట్స్లో కూడా రికవర్ అనేది మనం అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. సో ఫైనల్గా సో కొంత రికవర్ అయితే రావడం జరిగింది. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా సో ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో సో ప్రీవియస్గా కూడా నేను చెప్పడం జరిగింది కదండి. ఈ క్యాండిల్ విక్స్ బట్టి మనకు అర్థమవుతుంది ఇక్కడ ఒక బయ్యింగ్ ప్రెషర్ ఉంది అని చెప్పి నేను క్లియర్గా సో ఐ థింక్ ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పడం జరిగింది. సో 16,800 ఆ లెవెల్లో మార్కెట్ సపోర్ట్ తీసుకోవడం జరిగిందనమాట అండి. వన్స్ అగైన్ ఆ లెవెల్ బ్రీచ్ అవ్వలేదు కాబట్టి సో 16,800 ఒక మంచి సపోర్ట్ కింద యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ యాక్టింగ్. సో 16,850 అనమాట అండి, రైట్. అండ్ ఒకవేళ మార్కెట్ రికవర్ అయినా సో ఇమీడియట్గా ఇట్ విల్ ఫేస్ రెసిస్టెన్స్. రేపు ఒకవేళ మార్కెట్ కొత్త మళ్ళీ ఎక్స్పైరీ ఫిబ్రవరి సిరీస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మీరు చూస్తే కనుక సో మార్కెట్లో కొంచెం మొమెంటమ్, ఈరోజు యుఎస్ మార్కెట్స్ నైట్ పాజిటివ్గా క్లోజ్ అయ్యి మొమెంటమ్ బాగుంటే కనుక సో మార్కెట్స్ మళ్ళీ సో 17,600 లెవెల్ టెస్ట్ చేసి పాసిబిలిటీ ఉంది. సో ఆల్రెడీ మనం డ్రా చేసుకున్నాం కదా. సో గ్రాడ్యువల్ రికవరీ వస్తే కనుక మేబీ సో మ్యాక్సిమం పాసిబుల్ అక్కడ దాకా అనమాట అండి, రైట్. సో అలా కాదు ఒకవేళ కనుక సో 16,800 బ్రేక్ అయిపోయిందంటే నెక్స్ట్ సపోర్టు సో 16,500 దాకా పడి ఛాన్స్, 500-400 లెవెల్స్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్నమాట అండి. సో 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ లెవెల్ కూడా టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 16,630 ఆ రేంజ్లో ఉందన్నమాట అండి అట్ ప్రెజెంట్. ఓకే, సో ఈ విధంగా నిఫ్టీకి సంబంధించి చూస్తే కనుక సో ఓవరాల్గా 167 పాయింట్స్ నెగిటివ్గా ఫైనల్గా క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే ఎఫ్ఐడిఏ డేటా అప్డేట్ అవ్వట్లేదు అనమాట అండి. సో నార్మల్గా యాక్చువల్లీ నేను వీడియో రికార్డ్ చేసేది ఆల్రెడీ 7:30 అయింది. సో అయినప్పటికీ కూడా ఎఫ్ఐడిఏ డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదు. నార్మల్ డేస్లోనే అవ్వట్లేదు, ఈరోజు ఎక్స్పైరీ. సో ఇంకా డిలే అవుతుంది అనమాట అండి. ఐ డోంట్ నో ఎక్స్చేంజెస్ బాగా సో ఇది డిలే జరుగుతుంది అనమాట అండి. ఓకే, సో ఎఫ్ఐఎస్ ఈరోజు కూడా మేబీ సెల్లింగ్ చేసి ఉంటారేమో చూడాలి. సో అయితే నిన్న వీడియో డిస్కస్ చేసినప్పుడు మేబీ మనకి ఎఫ్ఐ డేటా అప్డేట్ అయ్యి ఉండదు. సో నిన్న వాళ్ళు 7,100 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. సో డిఐఏస్ మంచి బయింగ్ చేశారన్నమాట అండి. సో అంటే 4,500 కోట్ల దాకా అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్ఫ్లోస్ పెరిగినాయి అని ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. సో మార్కెట్ అందువల్ల కొంచెం కొంతకాలానికి మేబీ కన్సాలిడేషను కొంచెం సైడ్ వేస్ అవి ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట అండి, రైట్. సో అది నిఫ్టీకి సంబంధించింది అనమాట అండి. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సో ఓవరాల్గా మార్కెట్ని సపోర్ట్ చేసింది బ్యాంక్ నిఫ్టీ అండి అన్డౌటెడ్లీ. సో అది నిన్న కూడా నేను చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్. నిన్న ఏం చెప్పానండి, సో బ్యాంక్ నిఫ్టీ ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్లో ఫామ్ అవడం జరిగింది. సో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అనేది నిన్న బ్యాంక్ నిఫ్టీలో మనం విట్నెస్ చేసామని చెప్పాను కదండి. సో ఈరోజు సమ్వేర్ ఆల్మోస్ట్ అరౌండ్ మిడిల్ ఆఫ్ ది క్యాండిల్ నుంచి సో మళ్ళీ మీరు చూస్తే కనుక సో క్లోజింగ్ అల్టిమేట్గా నిన్న హై దాటి క్లోజ్ అవ్వడం జరిగింది. 200 డేస్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా పైనే ఉన్నాయి కాబట్టి సో బుల్లిష్నెస్ క్లియర్గా కనిపిస్తుంది అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీలో సో ఇంకా కొంచెం 200 డేస్ మూవింగ్ యావరేజ్ ఏవే ఉంది, అండ్ 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయింది, అండ్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కూడా ఇట్ ఈస్ ఇండికేటింగ్ క్లియర్ అప్ ట్రెండ్ అనమాట అండి. సో మూవింగ్ యావరేజ్ యొక్క డైరెక్షన్ యాంగిల్ చూస్తే కనుక మీరు క్లియర్ అప్ ట్రెండ్, ఇది షార్ట్ టర్మ్ పీరియడ్లో సో మంచి అప్ ట్రెండ్లోకి వచ్చింది అన్నట్టుగా సో బ్యాంక్ నిఫ్టీ పరంగా మనకి క్లియర్గా
సో మూవింగ్ యావరేజ్ ఇండికేట్ చేస్తాయన్నమాట అండి, రైట్. సో అయితే గ్లోబల్ ఫ్రంట్‌లో మనం చూడాలన్నమాట అండి. సో గ్లోబల్ ఇండిసెస్ ఎలా ఉన్నాయంటే ఈరోజు డాక్స్ బాగానే రికవర్ అయింది. సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ట్రేడింగ్ అరౌండ్ ఫ్లాట్ అనమాట అండి. ఒకానొక టైంలో మార్నింగ్ నేను చూసినప్పుడు ఇది -150, -180 ఆ రేంజ్‌లో ఉండడం జరిగిందనమాట అండి. బట్ సమ్‌హౌ ఇట్ ఈస్ రికవర్డ్. సో బాగా మంచి రికవరీ అనేది రావడం అనేది మనం ఇక్కడ విట్నెస్ చేసామనమాట. ఓకే. సో అదేవిధంగా డౌ జోన్స్, అదేవిధంగా యూఎస్ మార్కెట్స్ ఈరోజు నైట్ ఎలా ట్రేడ్ అవుతాయి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. అవి మేజర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్‌గా బ్రేక్ చేయడం జరిగింది. సో 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అవి డైలీ టైమ్ ఫ్రేమ్స్‌లో సో నాస్డాక్ లాంటివి ఆల్రెడీ బ్రేక్ అయిపోవడం జరిగిందనమాట అండి, రైట్. ఓకే. సో డౌ జోన్స్, ఎస్ఎన్‌పి 500 అన్నీ కూడా మోస్ట్‌లీ అన్నీ కూడా 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అంటే యాక్చువల్‌గా బేర్ మార్కెట్ ట్రెండ్‌లో చూపిస్తున్నాయన్నమాట అండి. సో అయితే అఫీషియల్‌గా బేర్ మార్కెట్ అంటే ఎప్పుడు చెప్తారంటే సో పీక్ నుంచి 20% ఫాల్ వస్తే గనక అప్పుడు దాన్ని బేర్ మార్కెట్ అని చెప్తారన్నమాట అండి. బట్ ఇట్ ఈస్ హార్డ్లీ ఓన్లీ అరౌండ్ 10% కాబట్టి స్టిల్ దీన్ని ఓన్లీ బుల్ మార్కెట్‌లో కరెక్షన్ కింద కన్సిడర్ చేస్తారన్నమాట అండి, రైట్. సో అయితే మనం బయింగ్ ఎప్పుడు వెళ్ళొచ్చంటే వన్స్ ఈ 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అవుతుంది ప్రైస్, సస్టైన్ అవుతుంది ప్రైస్ అంటే గనక దెన్ వీ మే థింక్ ఆఫ్ బయింగ్ అనమాట అండి, రైట్. సో అయితే ఈరోజు సెక్టర్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటో ఒకసారి చూసేద్దాం అనమాట అండి. సో ఈరోజు సెక్టర్ రొటేషన్ మనం చూస్తే గనక సో ఓవరాల్‌గా సో నిఫ్టీ మీరు చూస్తే గనక అరౌండ్ 1% నెగెటివ్ క్లోజ్ అయింది కదా. సో 1% దాకా నెగెటివ్ క్లోజ్ అవ్వడం జరిగింది, రైట్. ఒక్క నిమిషం అండి. సో అయితే బాగా ఔట్ పెర్ఫార్మ్ చేసిన సెక్టర్ ఏంటంటే పిఎస్యూ బ్యాంక్స్ చూడొచ్చనమాట అండి. 5% మెయిన్‌లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా బాగా హోల్డ్ అవ్వడం జరిగిందనమాట అండి ప్రైసు. సో అదేవిధంగా ఆటో ఇవన్నీ కూడా ఈవెన్ స్మాల్ క్యాప్ ఇవి కూడా కొంచెం ఔట్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది నిఫ్టీతో పోల్చుకుంటే. మిగతా అన్నీ కూడా ఎస్పెషల్లీ ఐటీ యాక్చువల్‌గా ఇలాంటి అన్సర్టెన్ మార్కెట్‌లో మీరు చూస్తే గనక ఫార్మా, ఐటీ చాలా సపోర్ట్ చేస్తాయన్నమాట మార్కెట్స్‌కి. అవి డిఫెన్సివ్స్ కింద జనరల్‌గా చెప్తారన్నమాట అండి. సో తర్వాత ఎఫ్ఎంసీజీ. అయితే సర్ప్రైజింగ్ ఈసారి ఏంటంటే బ్యాంక్స్ టుక్ ద లీడ్ అనమాట అండి. బ్యాంక్స్ బాగా మార్కెట్‌ని సపోర్ట్ చేస్తున్నాయి. బ్యాంక్స్ నిఫ్టీని పడనివ్వకుండా బ్యాంక్స్ సపోర్ట్ చాలా చాలా బాగా ఉందన్నమాట అండి. ఐటీ పడిపోతుంది. దీనికి రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ నాస్డాక్. మీరు చూస్తే గనక టెక్ జైంట్స్ అన్నీ కూడా పడిపోతున్నాయి కదండీ యూఎస్‌లో. సో అది చాలా హెవీ ఫాల్ మనం విట్నెస్ చేసాం కదా ఇండిసెస్‌లో. అందువల్ల మన సెంటిమెంట్స్ కూడా ఐటీ ఇండెక్స్‌లో నెగెటివ్‌గా ఉండడం వల్ల సో ఐటీ ఇండెక్స్‌లో ఫాల్ అనేది మనం క్లియర్‌గా చూసాం. ఈరోజు లీస్ట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ వచ్చి ఇంకా సిఎన్ఎక్స్ ఐటీ అనమాట అండి, రైట్. ఓకే. సో ఈరోజు ఆప్షన్ చైన్ మనం చూస్తే గనక నెక్స్ట్ వీక్‌ది మనం చూడాలి కదా ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఆల్రెడీ కొత్త ఎక్స్‌పైరీ‌లకి వెళ్తున్నాం కాబట్టి సో ఫిబ్రవరి సిరీస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి ఆప్షన్ చైన్ కూడా చూసేద్దాం అనమాట అండి, రైట్. సో ఆప్షన్ చైన్ వీడియో లోపల వాల్యూమ్స్ అవి కూడా మనం ఒకసారి చూడాలి. సో వాల్యూమ్స్ అవి బాగానే ఉన్నాయి. సో వాల్యూమ్ అబవ్ యావరేజ్ వాల్యూమ్ కంటే బయింగ్ వచ్చినప్పుడు బాగానే వచ్చింది కాబట్టి నిన్న యాక్చువల్‌గా మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఈరోజు కూడా మనం స్లైట్లీ నెగెటివ్‌గా క్లోజ్ అవ్వకుండా బాగానే క్లోజ్ అయ్యామన్నమాట అండి. సో అండ్ ఓవర్ సోల్డ్ జోన్‌లో ఉంది ఆర్ఎస్ఐ. సో ఇక్కడ నుంచి కొంచెం సపోర్ట్ తీసుకొని కన్సాలిడేట్ అవి రికవర్ అవుద్దేమో వీ హ్యావ్ టు సీ అనమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే. సో ఆప్షన్ చైన్ 3 ఫిబ్రవరి నెక్స్ట్ వీక్ ఆప్షన్ చైన్ ఒకసారి చూస్తే కనుక సో ఇది ఐ హోప్ కరెక్ట్‌గా లోడ్ అయ్యి అప్డేట్ అయ్యింది అనుకుంటున్నాను అనమాట అండి. ఎందుకంటే డేటా అప్డేట్ అవ్వట్లేదు కదా ఎక్స్చేంజ్‌లో. సో ఒకవేళ ఏదైనా కరెక్షన్ ఉంటే అది రేపు మనకి తర్వాత తెలుస్తుందనమాట. సో డేటా అప్డేట్ అవుతే ఫ్రెష్ డేటా అప్పుడు ఇంకా క్లియర్‌గా ఉంటుందన్నమాట అండి, రైట్. అండ్ మోర్ ఓవర్ పొజిషన్స్ ఇంకా కొంతమంది ఈరోజు స్క్వేర్ అప్ చేస్తూ ఉంటారు తప్ప రేపటికి ఇంకా బిల్డ్ చేయరనమాట అండి. సో రేపు ఇంకా మనకి రేపు ఎల్లుండి మంచి క్లియర్ ఐడియా కొంచెం రావడం జరుగుతుందన్నమాట అండి ఆప్షన్ చైన్. అయితే యాజ్ ఆఫ్ నౌ 17,500, రైట్. అండ్ ఎట్ ద మనీ 17,200 దగ్గరలో కాల్ రేటింగ్ జరుగుతుంది. సో అంటే స్టిల్ దే ఆర్ థింకింగ్ నెగెటివ్‌గానే ఇంకా ఉన్నట్టుగా అనిపిస్తుందనమాట అండి యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయింది, రైట్. సో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి పాజిటివ్‌గా ఉంది. ప్రీమియమ్స్ పడ్డాయి కాబట్టి సో కాల్ రైటింగ్ జరిగిందనమాట అండి, రైట్. సో అట్ ద సేమ్ టైం పుట్ సైడ్ లాంగ్ బిల్డప్ జరుగుతుంది. సో ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రీమియమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి, రైట్. సో మీరు చూస్తే గనక సో లాంగ్ బిల్డప్ అంటే రెండు వైపులా కూడా ఆప్షన్ చైన్ ఇండికేషన్ మార్కెట్ డౌన్వర్డ్ కిందకి ఇంకా కొంచెం ఉండొచ్చు అనే డైరెక్షన్ ఇండికేట్ చేస్తున్నాయి యాజ్ ఆఫ్ నౌ. ఓకే. సో ఈ డైరెక్షన్ చేంజ్ అయ్యాక మళ్ళీ మనం చూద్దాం అనమాట అండి. యాజ్ ఆఫ్ నౌ డైరెక్షన్ అయితే మాత్రం కిందకే మనకి ఉండడం జరిగిందనమాట అండి, రైట్. సో అయితే ఈరోజు నేను స్టాక్స్ డిస్కస్ చేసే ముందర సో ఆల్రెడీ మనం కొన్ని స్టాక్స్ ఆల్రెడీ లాస్ట్ 2-3 డేస్లో మనం డిస్కస్ చేయడం జరిగిందండి, ఓకే. సో ఆ స్టాక్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, రైట్. సో ఐ థింక్ 2 డేస్ బ్యాక్ నేను ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ అని చెప్పి షేర్ చేయడం జరిగింది కదా. సో అది ఆల్రెడీ ఎక్స్ప్లోడ్ అయిపోయింది. ఈరోజు ప్రైస్ వండర్ఫుల్గా మీరు చూడొచ్చు అనమాట అండి. 5% దాకా పెరగడం జరిగింది. బుల్లిష్ మారుబోజు క్యాండిల్ విత్ వెరీ గుడ్ వాల్యూమ్స్. సో అందువల్ల స్టాక్ ఈజ్
ఎక్స్‌ప్లోడింగ్ రైట్. ఓకే. మీరు చూడొచ్చనమాట అండి. వండర్‌ఫుల్‌గా ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ అనే స్టాక్ ప్రైస్ చాలా బాగా పెరుగుతుందనమాట అండి. రైట్. సో, అదేవిధంగా నెక్స్ట్ నేను మొన్న షేర్ చేసింది ఐ థింక్ నిన్న మొన్న షేర్ చేసింది మారుతి అనమాట అండి. సో, ఈరోజు కూడా సో, మారుతి ఆల్మోస్ట్ నేను చెప్పడం జరిగింది కదా! సో, 9000 లెవెల్ టచ్ అవ్వడం జరిగింది. ఈవెన్ బియాండ్ 9000 వెళ్ళొచ్చని చెప్పి మనం అనుకోవడం జరిగింది. సో, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో డబుల్ షోల్డర్ ఆహ్, ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ టైప్ ఫార్మేషన్ అని చెప్పాను కదండీ. సో, టార్గెట్స్ 9000 ప్లస్ వెళ్ళొచ్చని చెప్పి నేను క్లియర్‌గా చెప్పడం జరిగింది. సో, 9500 కూడా లైక్లీ అనమాట అండి. సో, ఈ స్టాక్ కూడా సో, మనం రీసెంట్‌గా డిస్కస్ చేసిన స్టాక్స్‌లో ఇవి బాగా పెర్ఫార్మ్ చేయడం జరిగిందనమాట అండి. రైట్. అయితే ఈరోజు 2 స్టాక్స్ ఉన్నాయన్నమాట అండి. సో, నేను మీతో షేర్ చేద్దాం అనుకున్న ఫ్రెండ్స్. సో, ఫస్ట్ స్టాక్ వచ్చి ఆంధ్ర షుగర్స్ అనమాట అండి. ఆంధ్ర షుగర్స్ చూస్తే గనక మీరు సో, ఆంధ్ర షుగర్ స్టాకు ఒక మంచి ప్యాటర్న్ అనమాట అండి. సో, రౌండింగ్ బాటమ్ అంటాం కదా! బుల్లిష్ సాసర్ అని చెప్తుంటారు కూడా. సో, రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్ లాగా వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో బ్రేక్‌ఔట్ ఆల్రెడీ రావడం జరిగింది. సో, వాల్యూమ్స్ అవి బానే ఉన్నాయి. సో, ఇది వీక్లీ టైమ్ ఫ్రేమ్ అండ్ యాస్ వెల్ యాస్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అప్‌వర్డ్ ట్రెండింగ్ ఛానల్ బ్రేక్‌ఔట్ కూడా వచ్చింది. సో, అక్కడ కొంచెం రీటెస్ట్ ఆ లెవెల్‌లో ఉందనమాట అండి. ఓకే. సో, ఇది ఒక స్టాక్ అనమాట అండి. సో, ఇది మీరు దృష్టిలో పెట్టుకోవచ్చనమాట. 140 స్టాప్ లాస్ ఇప్పుడు 150 లెవెల్‌లో ఉంది కదా! 140 కిందకొస్తే మళ్ళీ కన్సాలిడేషన్ అవ్వే ఛాన్స్ ఉంటది. ఇట్ మే టెస్ట్ 126, 120 లెవెల్స్ కూడా 128 ఆ లెవెల్స్‌కి రావచ్చనమాట అండి. సో, అయితే టార్గెట్ 180 దాకా నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అనమాట అండి. రైట్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి ఈరోజు ఇంకొక స్టాక్ వచ్చి గుజరాత్ అంబుజా ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ అనమాట అండి. యాక్చువల్‌గా నేను ఇది నా గ్రూప్‌లో షేర్ చేయడం జరిగింది. అరౌండ్ 130 ఆ లెవెల్ ఆ టైంలో షేర్ చేశాననమాట. సో, అరౌండ్ 200 లెవెల్‌లో బయింగ్ మంచి ప్రైస్ అని చెప్పి అరౌండ్ అది 205 ఆ టైంలో ట్రేడ్ అవుతుందనమాట అండి. ఆ రేంజ్‌లో. ఓకే. సో, నేను షేర్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇట్ జంప్డ్ మోర్ దాన్ 10 రూపీస్ అనమాట అండి. ఓకే. సో, అయితే నేను 230 దాకా టార్గెట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాననమాట. సో, ఇది కూడా డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఒక రౌండింగ్ బాటమ్ ఫార్మేషన్ అయ్యింది. ఓకే. సో, అండ్ లాంగర్ టర్మ్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా స్టాక్ యొక్క ట్రెండ్ క్లియర్ అప్ ట్రెండ్‌లో ఉందనమాట అండి. సో, అందువల్ల ఇట్ ఈస్ లైక్లీ సో, ఇక్కడ నుంచి ఇంకొక 10 రూపీస్ పైన స్టాక్ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇన్‌ఫాక్ట్ మీరు టెలిగ్రామ్ ఛానల్ ఆంధ్ర బుల్స్ 2018 టెలిగ్రామ్ ఛానల్ ఓకే. మీరు చూస్తే గనక సో, అందులో కూడా నేను చార్ట్ షేర్ చేయడం జరిగిందనమాట అండి ఆఫ్టర్‌నూన్. ఓకే. సో, మీరెవరైతే రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతున్నారో సో, టెలిగ్రామ్ ఛానల్‌లో ఒక్కొక్కసారి డ్యూరింగ్ మార్కెట్ అవర్స్ ఏదైనా ఒక చార్ట్ ప్యాటర్న్ మంచిగా బాగుందన్నట్టు అనిపించినప్పుడు ఇమీడియట్‌గా నేను టెలిగ్రామ్ ఛానల్‌లో షేర్ చేస్తాననమాట అండి. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో, టెలిగ్రామ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్ర బుల్స్ 2018 అని ఉంటది. సో, టెలిగ్రామ్ ఛానల్‌లో ఈ చార్ట్స్ మీరు మార్కెట్ అవర్స్‌లోనే ఏదైతే చార్ట్స్ షేర్ చేస్తున్నానో మీరు చూడొచ్చనమాట అండి. రైట్. ఓకే అండి. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో, ఇలాంటి మరింత అప్డేట్ మీకు ఇలాంటి మరింత క్వాలిటీ కంటెంట్ కావాలంటే వెంటనే ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ మన ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.